ఇంతకంటే ట్రాన్స్పరెంట్గా నేను ఉండలేను బిగ్ బాస్. హెయిర్ ఫాల్ అవుతుంది బిగ్ బాస్, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ బాబే ఈ బాబుగా మళ్ళీ వచ్చాడయ్యా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వెందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు, అర్థమైందా? నువ్వు చెప్పకూడదు. నువ్వేంట్రా నన్ను అలా చూస్తున్నావు? అయ్యో బాబు, రక్తం వస్తుందిరా, రక్తం వస్తుంది. ఇల్లేంట్రా ఇంత ప్రశాంతంగా ఉంది? బేబక్క మీరు పప్పు మార్చారు, బుద్ధిగా చిన్న టీంలా ఉంది. ఏదో ఏం మజా ఉందిరా మామ ఈ టాస్క్లా. బిగ్ బాస్ నేను పోతా, బిగ్ బాస్ నేను పోతా, నాకు ఇది వద్దు, నేను పోతా. తమ్ముడు చూస్తున్నా. ఊరిని అబ్బా ఆపరా రే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు డైల్ న్యూస్. దట్టు ఈ డైల్ న్యూస్లో బీబీ టాక్స్కి స్వాగతం అనమాట. మనం రెగ్యులర్గా చెప్పుకుంటున్నాం కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ ఇక్కడ నుంచి రెగ్యులర్గా బిగ్ బాస్ అప్డేట్స్ అయితే మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈరోజు ఆల్రెడీ ప్రోమో కట్లో హైలైట్స్ ముందే చూశారు కాబట్టి ఆ హైలైట్స్ గురించి మాట్లాడేసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ గురించి. మై డియర్ నాగమణికంఠ, అయ్యా లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చావు, కప్పు తీసుకుని వెళ్ళిపోయావు, మళ్ళీ కూడా ఎందుకు వచ్చావయ్యా? సో ఎవరి గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో. సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ని మళ్ళీ మనం నాగమణికంఠలో చూసుకుంటున్నాం మనం. సో లాస్ట్ టైం కూడా అలాగే సింపతి కార్డ్ అనేది బాగా యూజ్ అయింది పల్లవి ప్రశాంత్కి. బట్ పల్లవి ప్రశాంత్ గురించి ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే హౌస్ అందరిలో కూడా ఫిజికల్ టాస్క్లు తనంత బాగా ఆడింది ఎవరూ లేరు. బికాస్ తను ఒక విలేజ్లో పెరిగాడు, చాలా స్ట్రాంగ్, స్లిమ్గా ఉన్నాడు, ఫ్లెక్సిబుల్ బాడీ, స్ట్రాంగ్గా ఉంటాడు కాబట్టి అన్ని ఫిజికల్ టాస్క్స్లో దుమ్ము రేపేశాడు అనమాట మనోడు. ఈవెన్ బ్రెయిన్ కూడా మనోడు చాలా బ్రెయినీ కాబట్టి, మాస్టర్ మైండ్ కాబట్టి, అలాంటి మైండ్కి సంబంధించిన గేమ్స్లో కూడా టాస్క్స్లో కూడా దుమ్ము రేపేశాడని చెప్పొచ్చు. సినిమాలకు సంబంధించి కావచ్చు, అన్నీ ఇరగ్గొడేశాడు మనోడు. సో మనోడు విన్నర్ అయ్యాడంటే ఓకే, సింపతి కార్డ్ 50% వర్క్ అయింది, మిగిలిన 50% తన కష్టం కూడా వర్క్ అయింది. బట్ ఇక్కడ నాగమణికంఠ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ డే నుంచి సింపతి కార్డు బాగా నాంచేస్తున్నాడు. ఆ కార్డు మొత్తాన్ని నీటిలో పెట్టి నాంచినట్టు నాంచేస్తున్నాడు అనమాట. సో నా బాధ ఏంటంటే మళ్ళీ లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వ్యక్తి వచ్చాడు, సింపతి కార్డు వాడాడు, విన్ అయిపోయాడు, ఇంకా టైటిల్ కూడా తీసుకెళ్ళిపోయాడు. సో మళ్ళీ వద్దు, ఆడియన్స్కి మళ్ళీ ఆ పల్లవి ప్రశాంత్ వద్దు, అదే కోరుకుంటున్నాం మేము. ఈసారి వద్దయ్యా, నువ్వు కొత్తగా నాగమణికంఠ అనిపించుకో, ఎందుకు? బట్ నాగమణికంఠ విషయంలో ఇంకొకటి అనిపించింది ఏంటంటే, నిన్న ఆదిత్య ఓంని మనోడు ఇమిటేట్ చేశాడు. వాహ్, ఏం చేసావన్నా నువ్వు అసలు. నువ్వు ఇప్పుడు దాకా ఏదో అనుకున్నాం కానీ స్టార్టింగ్ అందరూ నేను నిమ్మెచ్యూర్ అన్నారు కానీ అప్పుడు నువ్వు చాలా టాలెంటెడ్. బికాజ్ నీ యాక్టింగ్ స్కిల్స్ కూడా బాగుంటాయి. నీ షార్ట్ ఫిల్మ్స్ గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. బట్ లైవ్లో చూపించావు ఏం యాక్టింగ్ స్కిల్స్ అసలు. ఆదిత్య ఓంని అలా అప్పటికప్పుడు ఇమిటేట్ చేశాడు, అద్భుతంగా ఇమిటేట్ చేశాడు. ఇది చూసిన వెంటనే నాకు ఒకటే అనిపించింది, ఈ డైలాగ్ వేయాలనిపించింది. చూసారా సార్ వీటి డబుల్ యాక్షన్ అనిపించింది అనమాట. మొన్నటి వరకు ఏదో అమాయకుడిలాగా ఇలాగ కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాడు, కొంచెం ఓపెన్ అవుతున్నాడు అనమాట ఇప్పుడు. యా, సో దయచేసి నాగమణికంఠ కూడా ఇప్పుడు పాపం నామినేషన్స్లో ఉన్నాడు, అతను కూడా కష్టపడుతున్నాడు. బట్ మాకు అందిన సమాచారం ప్రకారం నాగమణికంఠ ఆల్మోస్ట్ ఓటింగ్లో టాప్లో ఉన్నాడంట. అంతేలేండి, సింపతిని మించినది ఏముంది. ఓకే, సో నెక్స్ట్ పృథ్వీ అఖిల్ గురించి. పృథ్వీని చూస్తే నాకు సేమ్ అఖిల్ని చూసినట్టే అనిపిస్తుంది. అంటే లుక్స్ ఒకప్పుడు అఖిల్ కూడా 2 సీజన్స్లో వచ్చాడు, సెకండ్ సీజన్లో కూడా ఇలాగే మనోళ్ళగా కొంచెం లాంగ్ హెయిర్తో వచ్చాడు. సో నాకు ఎందుకో అఖిల్ని చూసినట్టే అనిపిస్తుంది పృథ్వీని చూస్తుంటే, సేమ్ లుక్స్. కాకపోతే అఖిల్ టూ ఇన్నోసెంట్. మీరు చూసుకున్నట్లయితే అఖిల్ పాపం 2 సార్లు పూల్ అవుతా అని వచ్చాడు కానీ పాపం భలే అయ్యాడు నిజం చెప్పుకోవాలంటే. ఆయన యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఆయన చాలా ఇన్నోసెంట్. ఒకవేళ మన అఖిల్ ఎవరినైనా వెనక నుంచి పొడుద్దామని అనుకుంటే కత్తితో, ముందు వాళ్ళకి చెప్పేస్తాడు, నిన్న ఈరోజు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు వెనకెళ్ళి కత్తితో పొడి చేస్తాడు. ఓపెన్ అయిపోతాడు, ముందు బయటపడిపోతాడు. మనోడు ఏం చేసినా, మనోడు అంత మాస్టర్ మైండ్ కాదు పాపం. టూ ఇన్నోసెంట్, టూ జెన్యూన్. కాకపోతే ఏంటంటే ఏదన్నా ఒకవేళ మనోడికి అవతల వాళ్ళ మీద జెలస్ వచ్చినా, పొసెసివ్నెస్ వచ్చినా, లేదు మనోడు ఎవరినైనా దెబ్బతీయాలనుకున్నా బయటపడిపోతూ ఉంటాడు కొంచెం. దానివల్ల ఏంటంటే మనోడు దెబ్బ అయిపోయాడు అనమాట. పాపం బలే అయిపోయాడు 2 సార్లు, పూలు అవ్వలేక బలే అయిపోయాడు. ఓకే, పాపం అఖిల్ విషయంలో అలా జరిగింది. పృథ్వీని చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపిస్తుంది లుక్స్ వైజ్. బట్ పృథ్వీ తెలివైన వాడని నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే నిన్న ఎపిసోడ్ లాస్ట్లో ఒకటి చూసాం మనం, ఇందాక అన్నాం కదా ఆదిత్య ఓం రియాక్షన్.
ఓరి నీ అబ్బా ఆపరా రే అని అన్నాడు అనమాట. మనోడు నేను నిద్ర పోనివ్వకుండా అబ్బా పాపం ఆదిత్య ఓం మంచితనం చూసి నాకు జాలేసింది. పాపం ఆయన ఎక్కడ పృథ్వీ బాధపడ్డాడో అని చెప్పి అక్కడే కూర్చుని ఆయన తిడుతుంటే దానికి సంజాయిషి చెప్పుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఓకే, బట్ పృథ్వీలో కొంచెం ఎంటర్టైనింగ్ యాంగిల్ ఉంది. పృథ్వీ సమ్వాట్ కొంచెం తెలివైన వాడే కూడా. బట్ మొన్న నామినేషన్స్లో కొంచెం షార్ట్ టెంపర్ అయ్యాడు అనమాట బేబక్క మీద. సో ఆ షార్ట్ టెంపర్ ఇష్యూ ఏమన్నా కొంచెం ఉందేమో, అది కూడా ఓవర్కమ్ చేస్తే పృథ్వీ హ్యాండ్సమ్ కాబట్టి కొంచెం స్మార్ట్గా ఉన్నాడు కాబట్టి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది కాబట్టి పర్లేదు, మనం టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా సోనియా గారి గురించి మాట్లాడుకుందాం. మరి మేడం ఏంటో ఇప్పుడు మౌనవ్రతం పాటిస్తున్నారేమో. మొన్నటి వరకు ఎప్పుడు పాయింట్ దొరుకుద్దా, ఎప్పుడు నోరిచ్చుకు పడిపోదామా అన్నట్టు ఉండేవారు. ఒక్కొక్కరిని ఆట ఆడేసుకునేవారు ఆమె మాటలతో. బట్ ఇప్పుడు మాత్రం అసలు ఏంటో ఒక్కవిడే కూర్చున్నారు. పాపం మిస్సింగ్ ఫ్యాక్టర్ అప్పుడే వచ్చిందంట ఫ్యామిలీ గురించి. సో ఒక వారియర్లా దిగి అప్పుడే ఫ్యామిలీని మిస్ అవుతున్న ఆ ఫ్యాక్టర్ వచ్చిందంటే కొంచెం బాధ వేస్తుంది కదా. అప్పుడే పాపం ఒక వారియర్ అలా అయిపోవడం ఏంటని. బట్ ఎనీవే సోనియా ఎలా ఉన్నా మాట్లాడినా చాలా బాగుంటాయి, మాటలు బాగుంటాయి, కొంచెం మాట్లాడే విధానం బాగుంటుంది. బట్ అన్నెసరీ లాజిక్స్ తీసుకుంటుంది అనమాట. అవసరం లేని లాజిక్లు తీసుకుని కావాలని గొడవ పెట్టుకునేది. బట్ ఇప్పుడు మారినట్టు అనిపిస్తుంది. బట్ సోనియా మార్పు చాలా నచ్చింది నాకైతే. ఒకవేళ ఆవిడ ఇదే మార్పుని కొనసాగిస్తే ఖచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం అయితే కన్ఫామ్ ఉంది. ఆవిడ అందంగా ఉంటారు కాబట్టి, మాట తీరు బాగుంటుంది కాబట్టి, ఈవెన్ వొకాబ్యులరీ కూడా ఆవిడ అద్భుతంగా ఉంటుంది, అన్ని భాషల్లో బాగా మాట్లాడగలుగుతుంది కాబట్టి పర్లేదు. అండ్ మోర్ ఓవర్ నిఖిల్ మీద ఎక్కువ ఛాలెంజ్ చేస్తూ ఉండేది. బట్ ఇప్పుడు నిఖిల్తో బాగా క్లోజ్ ఫ్రెండ్ అయినట్టు కనిపిస్తుంది. నిఖిల్ అండ్ సోనియా మధ్య చాలా అంటే ఒక మంచి, ఈవెన్ బయట మేమర్స్కి ఒక సరదాగా ఒక లవ్ ట్రాక్ క్రియేట్ చేయొచ్చు, లవ్ మీమ్స్ క్రియేట్ చేయొచ్చు, అంత మంచి కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి. బట్ చూద్దాం, నాకు తెలిసి ఇది ఎలా కొనసాగుద్దో లేదు. మళ్ళీ టాస్క్స్ వచ్చినప్పుడు, నామినేషన్స్ వచ్చినప్పుడు నిఖిల్ మీద ఇవిడ మళ్ళీ విరుచుకుపడి ఇది నా స్ట్రాటజీ అంటారు. బట్ సోనియా ఈజ్ రైట్ నౌ, ఆవిడ మౌనవ్రతం వర్ధిల్లాలి, బాగుంది అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ నైనికా గురించి మాట్లాడుకుంటే, సో నైనికా ఒక అథ్లెట్ అని ఆమె చెప్పింది ఆల్రెడీ. ఆమె డ్యాన్సర్, మనకి ఇది బాగా తెలుసు, బాగా డ్యాన్సర్గా బాగా పరిచయం. ఆమె బాగా గేమ్స్ అయితే ఫిజికల్ టాస్క్స్లో అబ్బాయిలకి ధీటుగా ఆడింది, అదిరిపోయింది అసలు. 2 టాస్క్లు కూడా దుమ్ము రేపింది. బట్ మూడో టాస్క్ అదే మూడో చీఫ్ని ఎన్నుకున్నప్పుడు ఈమె అండ్ నైనికా అండ్ మన నిఖిల్ కలిసి మూడో చీఫ్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అందరూ నబీల్ని ఎన్నుకుంటారేమో అనుకున్నారు. బికాజ్ నబీల్ టాస్క్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. బట్ వీళ్ళు యష్మిని ఎన్నుకున్నారు. ఓకే, అప్పుడు నిఖిల్ కొంచెం నాకు తెలిసి నిఖిల్ ఎక్కువ కన్విన్స్ చేశాడు నైనికాని కూడా. సో నైనికా అక్కడ కన్విన్స్ అయిపోయింది నిఖిల్ పాయింట్లో. సో యష్మిని అయితే ఎన్నుకున్నారు. బట్ ఇప్పుడు నైనికాకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతూ ఆమె ఏం చేయలేదు, మేమే ఎన్నుకుని ఆమె నా పొజిషన్లో పెట్టాం, తప్పు, చాలా తప్పు, ఆ మాట అనకూడదు. మీరు ఎన్నుకునేటప్పుడు క్లియర్గా చెప్పాలంటే ఆ బ్రెయిన్, ఆ బుద్ధి మీరు ఎన్నుకునేటప్పుడు ఉండాలి. మీరు కన్విన్స్ అయిపోయి మీరేం ఆలోచించుకుని ఎన్నుకున్నారో మీరు చేసిన తప్పు. ఒకవేళ మీకు ఫేవర్ జరుగుంటే నేనే ఎన్నుకున్నాను అనే స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఆమె ఏం చేయలేదు, మేమే ఆమె నా పొజిషన్లో పెట్టాం అని అనలేరు కదా. సో తప్పు, ఆ పొజిషన్, ఆ మాట అనడం తప్పు. బిగ్ బాస్ ఒకవేళ బిగ్ బాస్ ఆ పవర్స్ ఇచ్చాడు కాబట్టి, బిగ్ బాస్ గేమ్ అది కాబట్టి మీరు ఎవరో ఒకరిని ఎన్నుకోవాలి. ఆమెను కాకపోతే నబీల్ని ఎన్నుకోవాలి. సో అకార్డింగ్ టు టాస్క్స్ అయితే మీరు నబీల్ని ఎన్నుకోవాలి. మీరు ఆవిడని ఎన్నుకుని మీరు తప్పు చేశారు. మీరు అదే చెప్పారు, నేను తప్పు చేశానని ఆవిడ అంది, నైనిక కూడా ఉంది. బట్ ఆ మాట అలా అనకూడదు. ఆమె ఏం చేయలేదు, మేమే తీసుకెళ్ళి అక్కడ పెట్టామనేది తప్పు. ఇంకా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే యూజ్ ఏముంది. బట్ ఆవిడ అది నేర్చుకుంది అనమాట, లైఫ్ లెసన్. బట్ వన్ థింగ్ నాకు నైనికాలో నచ్చింది ఏంటంటే, అక్కడ అంత జరిగినప్పుడు ఆమె నేను తెలిసి నేను అనుకున్నాను అక్కడ ఒక్కసారే 2 టీమ్స్లో, బికాజ్ యష్మి క్లాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి యష్మి క్లాన్కి అసలు ఏ పనులు చేయక్కర్లేదు మీరు అని చెప్పి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. సో యష్మి క్లాన్లో ఎవరెవరు ఉన్నారంటే యష్మి, అభయ్ నవీన్, సోనియా, ప్రేరణ, శేఖర్ భాష, పృథ్వీ. సో వీళ్ళెవ్వరూ పనులు చేయక్కర్లేదని చెప్పి బిగ్ బాస్ వాళ్ళకి ఒక పవర్ ఇచ్చాడు. అండ్ దాంతోపాటు ఇంకొక 2 టీంలు ఉన్నాయి. యష్మి టీం పేరు ఏంటంటే అఖండ టీమ్ బుల్స్ అంట, ఎవరినైనా గుద్దుకుని వెళ్ళిపోతారంట, వాళ్ళు పెట్టుకున్న పేరు అది. వాళ్ళు కాకుండా మిగిలిన 2 క్లాన్స్ ఎవరెవరివి, నైనికాది అండ్ నిఖిల్ది అనమాట. సో నైనికా టీం పేరేమో అంతులేని వీరులు. సో ఈ టీంలో నైనిక, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, సీత అండ్ నబీల్ ఉన్నారు.
అండ్ టీమ్ కెరటం నిఖిల్ టీంలో ఏమో టీమ్ కెరటం వాళ్ళ పేరు నిఖిల్, బేబక్క, నాగమణికంఠ ఉన్నారు. సో ఈ వీళ్ళ టీమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంతులేని వీరులు పాపం నైనిక టీంకి అన్ని పనులు ఆమె అప్పగించేసి నిఖిల్ టీంకి ఓన్లీ కిచెన్లో ఓన్లీ కుకింగ్ సెక్షన్ మాత్రం పెట్టారనమాట. యష్మి పెట్టింది అలాగా. సో నిఖిల్ టీం ఓన్లీ కుకింగ్ చేస్తారు. ఈవెన్ ఆ యుటెన్సిల్స్ కూడా ఆ అంట్లు కూడా వాళ్ళు తోమరు, జస్ట్ కుకింగ్ చేసి వెళ్ళిపోవచ్చు వాళ్ళ వరకు. వీళ్ళకి వచ్చేసరికి పాపం వీళ్ళు హౌస్ క్లీనింగు, గార్డెన్ క్లీనింగు, యుటెన్సిల్స్ క్లీనింగు, బాత్రూమ్ క్లీనింగు మొత్తం వీళ్ళే చేయాలి. సో ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ నైనికాలో కనిపించింది. బట్ అక్కడ ఆ కన్ఫెషన్ రూమ్లో అయితే మాత్రం అన్ని పెట్టినప్పుడు కూడా తిరగలేదు, ఒక్క మాట కూడా తిరగేయకుండా పాపం బయటకు వచ్చి ఆమె బాధని పక్కకు వచ్చి చెప్పుకుంటుంది. సో విచ్ ఈజ్ గుడ్ థింగ్. నైనిక ఎక్కడ లూజ్ టంగ్ అవ్వట్లేదు. సో ఆల్మోస్ట్ గుడ్. సో నెక్స్ట్ బేబక్క విషయానికి వస్తే, పాలకూర పప్పు బేబక్క నిప్పు అని అందాం అనుకున్నాను, కానీ పాపం బేబక్క కందిపప్పులాగే అయిపోయింది. అందరి దగ్గర క్రష్ అయిపోతుంది. కొంచెం ఉడకబెట్టి మరి ప్రెషర్ కుక్కర్లో పెట్టి మరి ఆమెని కుక్ చేసేస్తున్నారు, క్రష్ చేసేస్తున్నారు వీళ్ళు. అండ్ ఓటింగ్స్లో మాకు తెలిసినంత వరకు బేబక్క ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఎందుకంటే పాపం ఓటింగ్స్లో ఆమె లాస్ట్లో ఉంది, ప్రస్తుతానికి అయితే లీస్ట్లో ఉంది. సో ఆమె వెళ్ళే ఛాన్సెస్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. మోర్ ఓవర్ బేబక్క బయట ఎలా ఉంటుంది అన్నీ పక్కన పెడితే హౌస్లో మాత్రం ఇప్పటివరకు పాపం చాలా ఇన్నోసెంట్గా ఉంది. చాలా పాపం ఆమెని ఆ పప్పు గురించి ఇంతమంది నామినేట్ చేస్తుంటే ఒక్క మాట అనలేకపోయింది. సెన్స్ ఉందా, బేసిక్ సెన్స్ ఉందా అని ఎవరైనా అయితే, వేరే వాళ్ళు ఎవరైనా అయితే పెద్ద నానా రచ్చ చేసి నేను ఇంకా కిచెన్ జోలికి వెళ్ళను, మీకు కుకింగ్ చెయ్యను, నేను వేరేది చేసుకుంటా అని అంటూ ఉండేవారు. బట్ బేబక్ మాత్రం ఆ విషయంలో ఎందుకో మరి పాపం అలా అన్ని మాటలన్నా పాజిటివ్గా తీసుకుంది. ఫస్ట్ 2 వాటికి వాదించింది, కానీ తర్వాత ఇంక ఓకే ఐఎమ్ యాక్సెప్టింగ్ అని ప్రతి నామినేషన్ని తీసుకుని యాక్సెప్ట్ చేసింది. అండ్ ఇప్పుడు కూడా పాపం చాలా పాజిటివ్గా ఉంటుంది బేబక్క. బట్ ఏమైంది లాస్ట్కి పాపం ఇది అవ్వకుండా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. బట్ బేబక్క నాకు తెలిసి అయితే బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బేబక్కని చూస్తే నాకు ఒక డైలాగ్ చెప్పాలనిపిస్తుంది, అర్జెంటుగా నువ్వు అమెరికా వెళ్ళిపో శివాజీ. సో అర్జెంటుగా నువ్వు బిగ్ బాస్ హౌస్ వదిలేసి వెళ్ళిపో బేబక్క, వద్దు వీళ్ళ మధ్య నువ్వు వద్దు, నువ్వు మంచిదానివి, నువ్వు ఉండలేవు. సో నెక్స్ట్ నిఖిల్ టీమ్ కెరటం గురించి మాట్లాడుకుంటే, నిఖిల్ చాలా సాలిడ్గా హ్యూజ్గా ఒక మంచి కట్అవుట్తో ఉంటాడు. ఆయన డామినేటింగ్ స్వభావంతో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. ఆయన స్వభావం మీరు స్టార్టింగ్లో చూస్తే అందరినీ డామినేట్ చేస్తూ వచ్చారు ఆయన మాటలతో కావచ్చు. బట్ ఇప్పుడు పాపం ఆయనకున్న క్లాన్ మొత్తం 3 క్లాన్స్లో వీకెస్ట్ అన్నమాట. వీకెస్ట్ అని ఎందుకనంటే పాపం బేబక్క ఆవిడ మంచి ఆవిడే, ఫిజికల్ టాస్క్స్ పాపం ఆమె అంత ఆడలేరు. అండ్ పాపం వెనకాల మాస్టర్ మైండ్తో కన్నింగ్ చేసి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కూడా ఆమెది కాదు ఏమో అనే ప్రస్తుతానికైతే అనిపిస్తుంది. ఇంకొక ఆయన నాగమణికంఠ, మేబీ ఈయన బ్రెయినీ మాస్టర్ మైండ్ అవ్వచ్చు, బట్ ఫిజికల్ టాస్క్స్ నాకు నాగమణికంఠ విషయంలో కొంచెం డౌట్. ఎందుకంటే ఆయన కూడా పాపం కొంచెం జల్సా సినిమాలో డైలాగ్ లాగా బక్క చిక్కిపోయిన చిరంజీవి అంటారు కదా, అలాగే ఈయన కూడా కొంచెం బక్కగా ఉంటారు కాబట్టి నాకు డౌటే. నిఖిల్ ఒక్కడే నాకు తెలిసి స్ట్రాంగ్ కాబట్టి నిఖిల్ ఆడొచ్చు. బట్ నాగమణికంఠ ఇంకొక థింగ్ ఏంటంటే మాస్టర్ మైండ్ ఉంది, నాకు తెలిసి బ్రెయిన్ ఉంది, యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయగలడు. బట్ టూ ఎమోషనల్, కొన్నిసార్లు ఎమోషనల్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిఖిల్ ఒక్కడే పాపం ఇంకా తన టీంకి ఎవరైనా టీం ఉందని ధైర్యపడాలి, తన టీంకి నిఖిల్ ఉన్నాడని ధైర్యపడాలి వాళ్ళిద్దరు. నెక్స్ట్ సో సీత గురించి మాట్లాడుకుంటే పాపం సీత ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిందో అనుకున్నాం అందరం, సీత చాలా మెచ్యూర్డ్, అసలు చాలా మెచ్యూరిటీ ఉంది, ఆమె దేన్నైనా తీసుకోగలదు, మంచి పొజిషన్కి వెళ్తుంది అనుకున్నాం. కానీ పాపం తను టూ ఎమోషనల్ అండి. తను పాపం ఈజీగానే ట్రిగర్ అయిపోతుంది. ఎవరైనా ట్రిగర్ చేయాలనుకున్నా ఆమెను ఈజీగా ట్రిగర్ చేయొచ్చు. పాపం ఆమె కొంచెం బాధల్ని దాని ఉంటాయి కదా, కొన్ని తీసుకోలేకపోతుంది, కొన్ని తట్టుకోలేకపోతుంది, నాకేదో అన్యాయం జరుగుతుంది అనే ఆలోచన ఆమెకి ఇప్పుడు కాదు, గత 2 ఎపిసోడ్ల ముందు నుంచి వచ్చింది. ఆమె తన హక్కుల గురించి పోరాడుతున్నప్పుడు అప్పుడే నాకు అర్థమైంది పాపం ఆమెకి నాకేదో అన్యాయం జరుగుతుంది, కావాలని ఎలా చూస్తున్నారు, నన్ను కార్నర్లోకి తోసారనే ఫీలింగ్ అయితే వచ్చింది. పాపం సీత ఆ ఎమోషనల్ ఆ కరువు నుంచి, ఆ లిమిట్స్ నుంచి బయటకు వచ్చేసి, ఆ చైర్ నుంచి లేచి వచ్చేసి ఎమోషనల్గా ఉండకుండా కొంచెం తెలివిగా ఆడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కమింగ్ టు విష్ణుప్రియ నార్మల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వదు బుల్లితెరపై, మనకు తెలుసు టీవీ షోస్లో కావచ్చు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, ఎక్కడ కూడా పర్లేదు, అక్కడక్కడ బాగానే ఇస్తుంది. బట్ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది నిన్న,
బిగ్ బాస్తో నేను చెప్పేస్తాను, నా వల్ల కాదు ఇది, నాగార్జున గారికి చెప్పేస్తాను, నాగార్జున సార్కి నా వల్ల కాదు ఇది, నేను ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఎక్కడికి ఎందుకు వస్తారండి మీరు? పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఫీజు కట్టి మీరు వెళ్ళాలి. మిమ్మల్ని పిలిచి మీకు రెమ్యూనరేషన్ ఇస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎందుకు అవుతుంది బిగ్ బాస్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ఛాన్స్. ఎన్ని టాస్క్స్ వచ్చినా ఎంత మన క్యారెక్టరైజేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనం ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటాం, మనం ఎలా నిలబడగలుగుతున్నాం, 10 మందిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఎలా జడ్జ్ చేయగలుగుతున్నాం, ఎలా సాగ్రిగేట్ చేయగలుగుతున్నాం, ఎలా సెపరేట్ చేయగలుగుతున్నాం, నీతి ఏంటి, అన్యాయం ఏంటి, న్యాయం ఏంటి అనేదాన్ని ఎలా డిసైడ్ చేసి చూస్తున్నాం, న్యాయం వైపు ఎలా నిలబడుతున్నాం, ఇవన్నీ జడ్జ్ చేయగలిగిన వాడిని లాస్ట్లో బిగ్ బాస్, ఒక బిగ్ బాస్ షో పేరు బిగ్ బాస్ ఎలాగో ఆ బిగ్ బాస్ విన్నర్ ఆ టైంలో లాస్ట్కి వచ్చేసరికి వీడే విన్నర్, వాడే బిగ్ బాస్ అని ప్రజలు డిసైడ్ చేస్తారనమాట. సో అలాంటి షోకి వెళ్ళి నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను, నేను ఎలా ఉండలేనంటే నవ్వుతారు నాగార్జున గారు నాకు తెలిసి ఈ వీక్. సరే చూద్దాం. విష్ణుప్రియ మీరు అంటే యాక్చువల్లీ ఆవిడ మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాను, సో వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఆదిత్య ఓం నెక్స్ట్ పాపం ఆయన టూ ఇన్నోసెంట్ అనుకున్నాం కదా, పాపం నిద్ర ఆపుకుని మరి పాపం పృథ్వీ ఫీల్ అవుతాడేమో అని నిద్ర ఆపుకుని మరి వింటూ ఉన్నాడు అనమాట లాస్ట్లో. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఎవరిని మిస్ అయ్యాం? కొంతమంది పాపం వాళ్ళు ఎక్కువగా ఫోకస్ అవ్వట్లేదు. ఈవెన్ ఆర్జే భాష పర్వాలేదు, శేఖర్ భాష ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అనుకున్నాం, కొంచెం తగ్గుతుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఆయన నుంచి అవుట్పుట్ ఆ స్క్రీన్ 1 hour ఎపిసోడ్లో ఆయన స్క్రీన్ టైం చాలా తక్కువ అవుతుంది. సో పెరగాలి అది. అండ్ నాకు తెలిసి నాగార్జున గారు ఎలాగో ఇప్పుడు వస్తారు కాబట్టి నాగార్జున గారు వచ్చిన తర్వాత ఫోకస్ చేసేవి కొన్ని ఉన్నాయి. మెయిన్ నాకు తెలిసి అప్పుడే చూసాం కదా శేఖర్ భాష పాపం ఫుడ్తో ఆడుకుంటున్నప్పుడు సోనియా దాన్ని ఆ పాయింట్ని హైలైట్ చేసింది, ఫుడ్తో ఆడకూడదు, ఫుడ్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు. సో అక్కడ నాకు తెలిసి నాగార్జున గారు ఫుడ్ మీద కొంచెం ఎప్పటి నుంచో గత సీజన్స్లో మనం చూస్తే ఫుడ్ మీద ఎప్పుడు క్లాసులు పీకడం మనం రెగ్యులర్గా చూస్తాం. సో శేఖర్ భాష అని అప్పుడు క్లాస్ పీకే ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సీత కూడా పాపం నిన్న హర్ట్ అయ్యి తింటూ నేను తిన్ను అని చెప్పి పాపం నన్ను వదిలేయండి ప్లీజ్ నన్ను వదిలేయండి అని ఏడుస్తూ వెళ్ళిపోయారు. కాబట్టి పాపం ఫుడ్ని అలా మధ్యలో వదిలేసి వెళ్ళడం కూడా తప్పు అని చెప్పి సీతకు కూడా ఆయన చెప్పే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంకా చూద్దాం ఇంకెవరికైతే ఎలాంటి క్లాసులు పీకుతారు అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే నిఖిల్ సోనియా కలవడం ఏంటంటే ఒకప్పుడు వాళ్ళిద్దరికి మధ్యన క్లాషెస్ వల్ల కొంచెం ఇలా ఉండేది. ఇప్పుడు నిఖిల్ అండ్ సోనియా మంచి సాఫ్ట్ వర్షన్స్ చూపిస్తున్నారు, ఇద్దరు స్వీట్ వర్షన్స్ చూపిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్స్ బాగున్నాయి, వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండడం నచ్చింది ప్రజెంట్ అయితే. అండ్ అభయ్ నవీన్ హీజ్ అంటే పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఏంటి అనేది చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. ఆయన ట్రిగర్ అవుతున్నాడు, ఒక్కొక్కసారి వాయిస్ రైజ్ చేస్తున్నాడు, దిమాగ్ ఉండాలి కదా ఎలాంటి మాటలని అంటున్నాడు. బట్ ఏంటంటే ఆయన మాట్లాడేది వ్యాలిడ్ పాయింటే ఉంటుంది. ఆయన ఎంటర్టైన్ చేస్తున్నాడు, పాపం నవ్వుతూనే ఉన్నాడు, వ్యాలిడ్ పాయింటే మాట్లాడుతున్నాడు. ప్రస్తుతానికి అంత ఇల్లాజికల్గా అయితే ఆయన మాట్లాడట్లేదు, చాలా సింపుల్గా ఉన్నాడు. ఆయనకు కొంచెం అవగాహన ఉంది, మెచ్యూరిటీ ఉంది. మేబీ ఆయన వయసు కొద్దీ ఆయన కెరియర్ కొద్దీ అది వచ్చి ఉండొచ్చు అనమాట. సో ఇవన్నమాట ఈరోజు ఎపిసోడ్, నిన్నటి ఎపిసోడ్ ముచ్చట్లయితే. సో బట్ మళ్ళీ చెప్తున్నాను, బేబక్క విషయంలో పాపం నాకు బాధగా ఉంది. వేసుకున్నాం కదా నాగబాబు గారు మేము అది. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్.